ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి గారు. ఆనరబుల్ స్పీకర్, గతంలోనే మేము ముందే చెప్పడం జరిగింది, ఈ రాష్ట్రం పూర్తిగా అప్పుల కుప్పగా మారి ఈ రాష్ట్రం అంతా కూడా పూర్తిగా దివాలా దిశగా నడుస్తున్న సంగతి మేము గతంలో చెప్పాం. అలాగే కానీ హామీలు ఇవ్వొద్దని, ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు నడపడం కష్టంగా ఉందని, అందుకే భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో అలాగే కానీ హామీలు ఇవ్వద్దని మేము ఇవ్వలేదు. కానీ ఏదో ఒక రకంగా ప్రజల్ని మభ్యపెట్టాలని చెప్పేసి కొంతమంది హామీలు ఇచ్చిన మాట మనం చూసాం. ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు మ్యాండేట్ ఇచ్చారు. సరే, ఇప్పుడు ఏ రకంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తారో రేపు కాలమే చెప్తుంది. ముందుగా నేను సబ్జెక్టులకు వెళ్ళే ముందు అధ్యక్ష, ఇప్పుడే గౌరవ సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడితే కేంద్రం మీద నెపం, వారు చేయలేక పూర్తిగా వైఫల్యం చెందితే ఎవరో ఒకరి మీద నెపం వేయాలి కాబట్టి అది కేంద్ర ప్రభుత్వం మీద నెపం వేసేట్టుగా ఉన్నది. 10 సంవత్సరాల వరకు అవకాశం ఇచ్చారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అధ్యక్ష, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అప్పులు. ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా కమర్షియల్ రేట్ల మీద అప్పులు తీసుకొచ్చి, మరి నిజంగా మీ ప్రాజెక్ట్ అంత మంచిగా ఉంటే, మీ ప్రాజెక్ట్ అంత అందంగా ఉంటే ఎందుకు వరల్డ్ బ్యాంక్ దగ్గరకో ఏషియా బ్యాంక్ దగ్గరకో వెళ్లకుండా కమర్షియల్ 9-10% రేట్లలో తీసుకొచ్చేసి ఈరోజు అవంతా కూడా ఈ ప్రజల మీద మరి మోపుతా ఉన్నారో మాకు అర్థం కావడం లేదు. ఇష్టానుసారంగా ఆ రోజు మనం రాష్ట్రం వేరుపడ్డప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పు ఎంత అధ్యక్ష? కేవలం 72,658 కోట్లు. అదే 15-16కి వచ్చేసరికి 90,000 కోట్లు, 16-17కి వచ్చేసరికి 81, 17-18కి వచ్చేసరికి 1,60,000 కోట్లు, 18-19 1,90,000 కోట్లు. ఈ రకంగా ప్రతి సంవత్సరం అప్పులు పెంచుకుంటూ 3,89,673 కోట్ల రూపాయలు ఈరోజు అప్పు చేసినట్టుగా వారు చెప్తా ఉన్నారు. అది కాకుండా ఇది కేవలం FRBM లోన్స్ అధ్యక్ష, అది కాకుండా గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ అని ఈ ఎస్పీబీ ద్వారా మళ్ళీ అవి కూడా సర్వీస్ గవర్నమెంటే రీపేమెంట్ చేసే విధంగా 1,27,000 కోట్లు, 1,27,208 కోట్లు. గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చినటువంటి లోన్లు 95,465 కోట్లు, నాన్ గ్యారంటీడ్ లోన్స్ 59,414 కోట్లు. మొత్తం కలిపితే 6,71,757 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి, అది కూడా అధ్యక్ష ఇష్టానుసారంగా 9-10% కమర్షియల్ లోన్లు తీసుకొచ్చి ఈరోజు ఈ రాష్ట్రం మీద ఒక పెద్ద భారాన్ని మోపి ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారు కదా అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి వారికి గతంలో తెలియదా అధ్యక్ష? కేంద్రం ఇప్పటివరకు ఎన్ని రకాలుగా ఆర్థికంగా ఆదుకున్నదో వారికి తెలిసినా కూడా కేవలం ఏదో ఒక నెపంతో మా మీద అబండం వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. నేను వారికి ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను అధ్యక్ష. కేంద్ర రాష్ట్ర అభివృద్ధి కోసం అందించిన సహకారాన్ని అధ్యక్ష, పన్నుల వాటా పంపిణీలో తెలంగాణకు కేంద్రం అందించింది 1,78,000 కోట్ల అధ్యక్ష. అదే మాదిరిగా రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం నిధులు ఇచ్చింది 4,99,000 కోట్ల అధ్యక్ష. వివిధ వర్గాల ద్వారా ప్రజలకు అందించినటువంటి వ్యక్తిగత రుణాల అధ్యక్ష 9,80,904 కోట్ల అధ్యక్ష. ఎంపీ లాడ్స్ ద్వారా తెలంగాణ ఎంపీలకు కేటాయించిన నిధుల అధ్యక్ష 983 కోట్ల అధ్యక్ష. 2014 రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అందించినటువంటి సాయం అధ్యక్ష 2,250 కోట్ల అధ్యక్ష. రామగుండంలో
కొత్త పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం అందించిన సాయం అధ్యక్ష 10,998 కోట్ల అధ్యక్ష. మన రాష్ట్రంలో ప్రధానమైనటువంటి వ్యవసాయ రంగం కోసం కేంద్రం ఇచ్చినటువంటి నిధుల అధ్యక్ష 1,58,000 కోట్ల అధ్యక్ష. 11 సాగునీటి ప్రాజెక్టుల కోసం 2,302 కోట్లు ఇచ్చింది అధ్యక్ష. రైతులకు ఇప్పటిదాకా ఎరువుల సబ్సిడీ కింద 33,000 కోట్ల రూపాయల అందించింది అధ్యక్ష. అదే మాదిరిగా మోడీ గారి ప్రభుత్వం ప్రతి యూరియా బస్తాకు 2,236 రూపాయల చొప్పున, డిఏపి బస్తాకు 2,422 చొప్పున సబ్సిడీ కూడా ఇస్తుంది అధ్యక్ష. ప్రతి రైతుకు ఏటా ఒక పంట పండించడానికి ఒక ఎకరానికి అవసరమైనటువంటి బస్తాకి సబ్సిడీ రూపంలో 9,316 రూపాయలు. ఒక ఏడాదిలో ఒక రైతు 2 పంటలు పండిస్తే ఆ లెక్కన 18,632 రూపాయలు కిసాన్ సమ్మాన్ యోజన నగదు బదిలీ కింద 6,000 రూపాయలు. ఈ రకంగా ఆర్థిక సాయం మొత్తం కలిపితే అధ్యక్ష ఒక్కొక్క రైతుకు ఒక ఎకరానికి 24,632 రూపాయలు అందిస్తుంది అధ్యక్ష. ఈ రకంగా రాష్ట్రంలో 39,50,000 మంది రైతులు లబ్ధి పొందిన సంగతి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అలాగే వరి సేకరణ గతంలో కేంద్రం గతంలో కన్నా 6 రేట్లు పెంచి 1,24,000 కోట్లు ఖర్చు పెట్టి 2014 నుంచి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ద్వారా తెలంగాణకు 23,948 కోట్లు పంపిణీ చేసింది అధ్యక్ష. బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకున్నట్టు గొర్రెల పథకం కూడా అధ్యక్ష అప్పట్లో దానికి కావాల్సినటువంటి 4,533 కోట్లు కూడా కేంద్రం నుంచి వచ్చిన సంగతి వారికి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. లోనే కదా చెప్తా ఉన్నాను అధ్యక్ష, లోనే చెప్తా ఉన్నాను, అన్ని చెప్తా ఉన్నాను, లోన్ చెప్తా ఉన్నాను, మీకు ఇచ్చిన సహకారం చెప్తా ఉన్నాను, మీకు ఇచ్చిన నిధులు చెప్తా ఉన్నాను, అన్ని చెప్తా ఉన్నాం. ఆత్మనిర్భర్ భారత్ భాగంగా రామగుండంలో 5,338 కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించింది కూడా కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష. కరోనా మహమ్మారి నుంచి తెలంగాణ ప్రజలను కాపాడడానికి 7.8 కోట్ల కరోనా టీకా డోసులు కూడా ఉచితంగా ఇవ్వడం కోసం 1,800 కోట్లు కేంద్ర సాయం చేసిన సంగతి గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. రాష్ట్రానికి ఆక్సిజన్ ప్లాంట్లు కేంద్రం ముందే మంజూరు చేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తే ఆ రోజు కేంద్రం శ్రద్ధ తీసుకొని గాంధీ తదితర ఆసుపత్రుల్లో యుద్ధ ప్రతిపాదిక మీద 50కి పైగా ప్లాంట్లు ఏర్పాటు చేసిన మాటను గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష. కేంద్ర ఆయుష్మాన్ భారత్ పేరుతో ఒక్క కుటుంబానికి 5 లక్షల దాకా వైద్య సేవల కోసం అందిస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రంలో ఇప్పటికే 5.88 లక్షల మంది దాదాపు 2,342 కోట్ల విలువైన వైద్య సాయాన్ని కూడా అందజేసిన సంగతి. ఈ రకంగా అధ్యక్ష ఇన్ని రకాలుగా సహాయ పొంది కూడా వారికి ఏమీ తోయక కేంద్రం మీద ఏదో ఒక రకంగా మరి అపవాద చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. కేంద్రం ఎప్పుడు కూడా తెలంగాణ మీద ప్రేమతోటి